ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రాజకీయాలు నడిపిస్తున్నారు. 2 రోజుల క్రితమే ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిశారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. ఇటు పార్టీ కార్యకర్తలకు ఫామ్ హౌస్ నుంచే ఫోన్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాలను ఫామ్ హౌస్ నుంచే పరిశీలిస్తున్నారు కేసీఆర్. రేపు ఫామ్ హౌస్ లోనే బీఆర్ఎస్ పార్లమెంటరీ కమిటీ సమావేశం జరగనుంది. లోక్సభ ఎన్నికల వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. మరిన్ని డీటెయిల్స్ తెలంగాణ భవన్ నుంచి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, కేసీఆర్ ఫామ్ హౌస్ పాలిటిక్స్ ని ఎలా చూడొచ్చు? అపర్ణ, సంక్రాంతి పండుగకు ఒకరోజు ముందు ఫామ్ హౌస్ పోయినరు కేసీఆర్. ఇక్కడ నుంచి దగ్గరే నందినార్, బంజారాస్ నందినార్లో ఉండేవాళ్ళు. కాలు ఇరిగిన తర్వాత అక్కడనే ఫిజియోథెరపీ లాంటి వైద్యం అవన్నీ కూడా తీసుకున్నారు. తర్వాత పండుగకు ముందు రోజు ఫామ్ హౌస్కి పోయినారు. ఇంకా అక్కడ నుంచి అక్కడనే ఉంటున్నారు, ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. ఆయన పాలిటిక్స్ మొత్తం కూడా అక్కడి నుంచే చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. మొత్తం బీఆర్ఎస్ సెటరేట్ చేయడము, తర్వాత అధికార పార్టీ ప్లస్ ప్రభుత్వ వ్యవహారాలు ఎట్లా ఉన్నాయి, ఏం కథ, అసలు ఏం చేయాలి బీఆర్ఎస్, తర్వాత లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయి, లోక్సభ ఎలక్షన్స్లో ఎట్లా వ్యవహరించాలి, మొన్నటిదాకా ఇక్కడ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రివ్యూస్ జరిగినాయి. ఆ రివ్యూస్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్, ఇవన్నీ కూడా మొత్తం ఫామ్ హౌస్ సెంట్రిక్గా ప్రస్తుతం కేసీఆర్ పాలిటిక్స్ అన్ని కూడా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. జస్ట్ 2 days బ్యాక్, నిన్న కాదు మొన్ననే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు పొద్దంతా అక్కనే ఉన్నారు, ఫామ్ హౌస్లోనే ఉన్నారు. కేసీఆర్తో పొద్దంతా రాష్ట్ర రాజకీయాలు, తర్వాత బీఆర్ఎస్ వ్యవహరించాల్సిన తీరు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ప్రకటించిన స్కీమ్స్ అమలు చేయలేదని ఆరోపిస్తున్నారు. కాబట్టి దానిపైన ప్లస్ బీఆర్ఎస్ ఎట్లా వ్యవహరించాలి దానిపైన, ప్లస్ జనాల ఏం మాట్లాడాలి, కేటీఆర్ నిన్న మాట్లాడినరు త్వరలో కేసీఆర్ సీఎం అవుతారని, ఇట్లాంటి ఏం మాట్లాడాలి, జనాలను ఎట్లా మళ్ళీ తమ వైపు తిప్పుకోవాలి, రేపు లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి పార్టీ క్యాడర్ను ఎట్లా ఉత్సాహపరచాలి, ఎట్లా సిద్ధం చేయాలి ఎలక్షన్స్కి. ఓడిపోయిన తర్వాత కొంత పార్టీలో ఇంతకుముందు అంత జోష్ లేదు. అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు కలిసినా కలవకపోయినా పార్టీ క్యాడర్ పార్టీలోనే ఉంది, పార్టీ నేతలంతా కూడా కొంత జోష్లో కనిపించారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఉండింది కాబట్టి రేపు ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్లోనేమో గెలుస్తామనే ధీమతో పనిచేసారు, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తారనే ధీమతో అందరూ వర్క్ చేసారు. కానీ లోక్సభ ఎలక్షన్స్కి వచ్చేసరికి అసలు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందో తెలియదు. 2 జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ ఒక రాష్ట్ర పార్టీగా, ఓడిపోయిన పార్టీగా, 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఓడిపోయిన పార్టీగా పోటీ చేయబోతుండ్రు. కాబట్టి ఫ్యూచర్ ఏందో అర్థమైతలేదు. కాబట్టి పార్టీ క్యాడర్ ఎంతవరకు పనిచేస్తుంది, తర్వాత మండల స్థాయిలో ఉండే లీడర్లు, కాన్స్టిట్యున్సీ లెవెల్ లీడర్లు ఎంతవరకు సంసిద్ధంగా ఉన్నారు, పార్టీ కోసం పనిచేస్తారు, ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి పార్టీ ముందు. కాబట్టి అక్కడి నుంచి మొన్న కేటీఆర్కు, హరీష్ రావుకు అక్కడనే దిశానిర్దేశం చేసిండ్రు. ఎట్లాంటి సమావేశాలు ఏర్పాటు చేయాలి, సమావేశాలకు పోయినప్పుడు ఏం మాట్లాడాలి, ప్లస్ పార్టీ క్యాడర్కి ఎట్లా ఇప్పుడు ఉత్సాహాన్ని నింపాలి, ఇట్లాంటివన్నీ కూడా అక్కడి నుంచి వాళ్ళకి దిశానిర్దేశం చేసిండ్రు. సేమ్ టైం ప్రభుత్వం పైన ఇప్పటిదాకా కేసీఆర్ ఎక్కడ రెస్పాండ్ కాలేదు. బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఇప్పటిదాకా కేసీఆర్ నుంచి సింగిల్ స్టేట్మెంట్ కూడా రాలేదు. బీఆర్ఎస్ ఓటమికి కారణాలు, లేకపోతే బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఎట్లాంటి స్టెప్స్ చేయాలి, లేకపోతే ప్రభుత్వం ఈ 45-47 రోజుల ప్రభుత్వం పైన కేసీఆర్ నుంచి ఒక సింగిల్ స్టేట్మెంట్ కూడా రాలేదు. కానీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, హరీష్ రావు మాట్లాడుతున్నారు, కేటీఆర్ మాట్లాడుతున్నారు, పార్టీ ముఖ్య నేతలు ఇంకా కొంతమంది గెలిచిన ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. 45 రోజులు అయింది ప్రభుత్వం వచ్చి, ఇప్పటిదాకా స్కీమ్స్ 6 గ్యారంటీలు ప్రభుత్వం అమలు చేయలేదు. కాంగ్రెస్ ఏదో గెలుస్తామా అన్న అనుమానంతో ఏవో స్కీమ్స్ ఇస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు ఆ స్కీమ్స్ అమలు చేయలేకపోతున్నారు. ఇట్లాంటి కామెంట్స్ పార్టీ నేతల నుంచి వస్తున్నాయి, కానీ పార్టీ అధ్యక్షునిగా కేసీఆర్ నుంచి రాలేదు. సేమ్ టైం ఆయన బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ కూడా, కానీ అవి అక్కడి నుంచి అసలు ఏ స్టేట్మెంట్ రాలేదు. కాబట్టి ఆయన రాష్ట్ర రాజకీయాలను ఫామ్ హౌస్ నుంచి పరిశీలిస్తున్నారు, ప్రభుత్వ పనితీరును ఆయన పరిశీలిస్తున్నారు, ప్రభుత్వ పనితీరు పైన ఎట్లా రెస్పాండ్ కావాలనో పార్టీ లీడర్కి చెప్తున్నారు తప్ప ఆయన రెస్పాండ్ కాలేదు. అవన్నీ కూడా అక్కడి నుంచే ఆయన రివ్యూ చేసుకుంటున్నారు, పార్టీ లీడర్తో మాట్లాడుతున్నారు. తర్వాత మొన్నటిదాకా జరిగిన పార్లమెంటు మీటింగుల్లో చాలామంది అభిప్రాయాలు వాళ్ళ పేపర్ మీద రాసి ఇచ్చిండ్రు, అవన్నీ కూడా కేసీఆర్కి అందజేసిండ్రు. అవన్నీ చదివి కొంతమంది కార్యకర్తలకు కేసీఆరే స్వయంగా ఫోన్లు చేసి మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ బాగుంది, ఖచ్చితంగా మేము మారుతాం, ఆ తర్వాత బీఆర్ఎస్ ముందు అట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, అట్టే ఉండబోతుంది అని కార్యకర్తలతో కేసీఆర్ ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా మొత్తం ఫామ్ హౌస్ సెంట్రిక్గా కేసీఆర్ మొత్తం పాలిటిక్స్ అంతా కూడా ఒకవైపు పరిశీలిస్తున్నారు, ఒకవైపు పొలిటికల్ వ్యూహాలు రచిస్తున్నారు. నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్లో ఎట్లా ఉండాలో కూడా చెప్తున్నారు. రేపు కూడా బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ ఉంది, బీఆర్ఎస్ ఎల్పీ పార్లమెంటరీ కమిటీ మీటింగ్. అది లోక్సభ రాజ్యసభ ఎంపీలు ఫామ్ హౌస్కు 12:30 కల్లా రమ్మని మెసేజ్ ఇచ్చిండ్రు ఆల్రెడీ వాళ్ళకి. రేపు కేసీఆర్తో సమావేశం అవుతున్నారు. నెక్స్ట్ రేపు పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో ఎట్లా వ్యవహరించాలనేది చాలా ఇంపార్టెంట్గా బీఆర్ఎస్ భావిస్తుంది. లోక్సభ ఎలక్షన్స్కి ముందు
జరుగుతున్న లాస్ట్ పార్లమెంట్ సమావేశాలు బీఆర్ఎస్ నిన్న మొన్న ఒక స్టాండ్ వినిపించిండ్రు, తెలంగాణ గలం దళం బలమని. అంటే తెలంగాణకు బీజేపీ ఓన్ చేసుకోదు, కాంగ్రెస్ ఓన్ చేసుకోదు, బీఆర్ఎస్ఏ తెలంగాణను ఓన్ చేసుకొని రాష్ట్ర ప్రజల తరఫున పార్లమెంట్లో కొట్లాడేదని చెప్తున్నారు. కాబట్టి రేపు పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు ఎట్లా వ్యవహరించాలనేది దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్లస్ ఎంపీలు బహుశా రేపు కలిసే మీటింగ్ తర్వాత వాళ్ళు అభ్యర్థులుగా ఉండరో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంది, ప్లస్ వాళ్ళని ఎవరికి పోటీ చేయించే ఇంట్రెస్ట్ పార్టీకి ఉంది, ఈ అన్ని విషయాలపైన కూడా రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం కూడా అధికారంలో ఉన్నప్పుడు చాలాసార్లు చాలా నిర్ణయాలు ఫామ్ హౌస్ నుంచి తీసుకున్నారు కేసీఆర్. కానీ అధికారం పోయిన తర్వాత ఫామ్ హౌస్లో కింద పడి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ పాలిటిక్స్ అన్నీ కూడా ఫామ్ హౌస్ సెంట్రిక్గా నిర్ణయాలు ప్లస్ వ్యూహాలు అవన్నీ కూడా రచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అపర్ణ. థ్యాంక్ యూ శివారెడ్డి.